పోనీ అది ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది, ఈ దౌర్జన్యం ఉందని చేస్తే వేరు. ఒక మారుమూల గ్రామం ధనాన్పేట గ్రామం అంతా కలిపితే ఒక 5 సెంట్లో 10 సెంట్లో 5 సెంట్లు ఉంటుంది. ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అర్హులైతే అంతేగాని వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి తగలపరచని తప్పేముంది? వాళ్ళు అర్హుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని అని చెప్పాలి. దేనికోసం ఇది? ఏం సాధిస్తామని మీరు రాజకీయాలు అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించండి. నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరుకుంటున్నాను, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొత్త అవుతాయి, కొత్త అవ్వచ్చు మీరు, కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు. ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. మన మనశ్శక్తులు మనం ఆలోచన చేసుకోవాలి. జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకాండల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నాయి. గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులు కూడా రానికుండా చేశాం. మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్లు, ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తులు ఆ గ్రామాల్లో చేసిన గత 20-30 సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అన్ని వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా ఎవరు పొట్టాన్ని కొట్టడానికి కానీ, లేదా ఎవరి పేకాన్ని తీయడానికి కానీ, ఎవరు అవసరం ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే. అవకాశం ఉన్నంత వరకు ఎదురుబడి సాయం చేయడానికి ఆలోచన చేస్తాం. రాజకీయం అంటే అది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు 10 శభాష అనిపించుకోవాలి. అలాగని నేను తప్పునొచ్చి ఒత్తాసు పలకట్లే. పాపం నేను చూశాను, నాకు ఎవరో అబ్బాయి మేము చూడండి ఎంత దీనంగా ఉన్నదో వింటుంటే. ఎవరైతే ఉన్నారో ఈ ఎంగినాయుడు, ఈ జవాను, రిటైర్డ్ ఆర్మీ జవాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఈ జరిగిన దౌర్జన్యానికి. పార్టీ ఏది వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్. విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లుని, నా గోడని అంతా కూర్చేశారు సార్. ఈరోజు నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే నేను 24 సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ వచ్చి నా ఇల్లుని కూర్చుకున్నాను సార్. నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి. ఇదే కూటమి తాలేగా, కూటమి ప్రభుత్వం తాలేగా దీంతో పాటు నా బాధని नमस्कार। आप देखिए मुर्मू जी, आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्मू जी, आप देखिए मैं फौज में सर्विस करके आए आंध्र प्रदेश में ऐसे युद्ध हो रहा, मेरे घर को पूरा निकाल लिया, घर दीवार गिरा दिया। ये ग्राम कंट है। अगर एनक्रोचमेंट होने से हो गया, एनक्रोचमेंट वाला बहुत लोग है मेरे गाँव में, उन लोग के लिए छोड़ दिया। उनको कम से कम 10-15 बंद है, लेकिन अभी पॉलिटिकल पावर है, अभी इसलिए अपना ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? ఒక రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి 4 నెలలు ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ, ఈ విధంగా ఇది పెట్టి ఈ విధంగా కూర్చోబెట్టి చేయడం అనేది సమంజసమా? ఎందుకంత కక్ష? రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్షలు తీసుకోవడానికి కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎటువంటి సాయం చేయడానికి చూసుకోవాలి. ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది, ఏంటి విషయం అని తెలుసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ని కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నాను. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? ఒక ఆర్మీ జవానికి సంబంధించిన ఒక వ్యక్తిత్వాలకి ఇంటికి వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు రెస్పాన్సిబుల్ పర్సనే కదా, నువ్వు ఆలోచించు బాబు అని చెప్తే అయిపోయాయి. అది ఎక్స్ సర్వీస్మెన్ కదా. అందులో నాకు తెలియకూడుతున్నాను, ఎప్పుడైనా ఓ 30-50 మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా? ఎందుకు వెళ్ళాలంతమంది? మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే 5 నిమిషాల్లో వస్తాడు. అతను వచ్చి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసి ఎందుకంటే నా బైండింగ్ ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నా అందరూ. ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని. అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలామంది చెప్తుంటాను నేను. కానీ ఇలాంటి సంప్రదాయాలు ఏంటిది? కొత్త తీసుకొస్తున్నాను ఇలాంటివి. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. దయచేసి అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు. కొద్దిగా సమయం పాటించండి.
మన దృష్టికి ఏదైనా నాయకులు ఎన్నుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా దృక్పథం కూడా ఆలోచన చేయండి. మన మానవులం, మనమేమి తిరుగుతున్న పక్షులను జంతువులను కాదు. మానవ కోణంలో కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి. అంతేగాని ఇలాంటి వాటిని తీవ్రం ఖండిస్తున్న ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను. మొన్న కూడా విజయనగరంలో అదైన తర్వాత ఒక దగ్గర వచ్చి కలబట్టుకుని వాటర్ రావట్లేదని ఒక బుల్డోజర్ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టారు. ఆ పేదవాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చుకున్నారు. పట్టా ఎవరు ఇచ్చారు? అశోక్ అభిరాజ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టే కదా అది, లేకపోతే తర్వాత వచ్చిన మా వీరభద్ర సంఘ్ గారు ఇచ్చారా పట్టా? చెప్పండి. మరి ఏ రకంగా ఇచ్చో ఆ రోజు పట్టా ఇచ్చినప్పుడు మీకు తెలియదా? అప్పుడు అది కాలువ ఉందని తెలియదా మీకు? అంటే మీ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టిస్తారు, పార్టీ మారిపోతే అది కొట్టించేస్తారా? ఇది ఎక్కడ సంస్కృతి ఇవి? ఆ ఊరు ధనాలపేట ఆ పెద్దలు కూడా అడుగుతున్నాను, ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ జవాన్ మీద రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా గత 20-30 సంవత్సరాల్లో ఏ విధంగా ఆలోచన చేసుకోమని ఆత్మహత్య చేసుకోమని కోరుతున్నాను. వద్దు, ఇలాంటి తప్పు ఇది. దయచేసి మళ్ళీ ఇలాంటివి సంఘటనలు పునరావృతం కావద్దని కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ని కూడా పునఃసంరక్షించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలని కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను. ఎప్పుడు ఇలాంటి జిల్లాలో ఇంత ఇవి లేదు. ఒకవేళ రెవెన్యూ వాళ్ళు మీకు ఇచ్చిన ఆ కేసు గ్రావిటీ ఏంటో చూడవలసిన బాధ్యత కూడా ఉంది. అందుకని రెవెన్యూ వాళ్ళు అడిగారు, ఎంఆర్ఓ అడిగాడు అని ఫోర్స్ ఇచ్చామని కాదు. ఏ సందర్భంలో ఇస్తున్నాం ఫోర్సు, ఎందుకు ఇస్తున్నాం ఫోర్సు? అక్కడ జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఏంటి, ఆ ఊరు తాలూకా పొజిషన్ ఏంటి, ఇంతకుముందు హిస్టరీ ఏంటి అన్నీ చూసుకోవాలి. పొలమని 50 మంది వెళ్ళిపోయి ఆ జవాన్ ఇల్లు తోల్చడం అంటే ఏంటిది? చాలా తప్పు. ఏమంటున్నారు? నేను అంటూ తింటారా? నేను ఆ వాళ్ళని, అది ఒక గ్రామం, అది పట్టణం కాదు, అది ప్రభుత్వ స్థలం. నేనేం ప్రైవేట్ స్థలం అంటలేదు. అర్థమైందా? అదే నోటీసులు వచ్చి ఇవాళ వెళ్ళారు కదా, ఇంకో 5 కూడా ఇచ్చారు. మరి 5 ఎందుకు కొట్టలేదు? 5 ఎందుకు 5 నోటీసులు ఇచ్చిన అవి ఎందుకు కొట్టలేదు? వారి మీద ఏమైనా వచ్చి పాపం ఎక్కడి నుంచో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు, అమ్మాయికి ఏం చెప్పిన చేస్తారా? నేను వాళ్ళు కూడా వీళ్ళు తీసేమని నా తాలూకు అభిప్రాయం కాదు. వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టడాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే, లేదు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామకంఠం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రెగ్యులేట్ చేయండి. లేదు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైనందిన జీవితానికి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్, రోడ్డు గడ్డ. నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్నాం. జరిగినప్పుడే చూసుకోవాలి. పోనీ ఇవాళ కొడుతుంటే ఆపేమంటే అర్థం ఉంది. ఇంకా ఎక్కువగా కట్టొద్దు మీరు, తప్పు, దాన్ని మేము ఒప్పుకోము అని ఆపే తప్పు. ఎప్పుడో కట్టిన 2-3 సంవత్సరాల కింద కట్టిన దాన్ని అది తప్పు అంటాను. పదం జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలు ఉన్నాయో, ఎన్ని కాలువలు, ఎన్ని గోళ్ళు, ఎన్ని లేవో తప్పు కదా అది. పేదవాడు ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చి ఇలాంటి వస్తుప్పుడు ముందు అది మానవతా దృక్పథం చూసి నిజమే గవర్నమెంట్ గ్రామకంఠం కట్టాడు, దాన్ని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉందా? ఒక ఆర్మీ జవాను, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాను